Good morning, everyone. This is Dr. Mansa from Nightingale's Home Specialist. Uh, Hope you guys are all doing good, staying safe at your place. Today I'm here for Facebook Live session. Today I'm here for Facebook Live session. Stay fit, stay at home. Uh, Today my session is on cervical spondylitis. So before going to that topic, so in this lockdown period, few people, I think viewers are joining. So let me wait for a few seconds. So in this lockdown period, so few people are facing difficulty to reach out a physiotherapist. So our Nightingale team came up with free video physiotherapy consultation. So if you want to utilize that, so just click on. You can call to the toll free number 1800 1034 530, and I'll tell you once again. Hi, Hi, ma'am, Trishita, Ramakrishna sir, hello. Uh, so, so I'll tell you the once again the toll free number 1800 1034 530. Okay. So I'll tell you about the topic. So in both Telugu and English. So if you have any doubts, so you can let me know in the comment section. Once the session is done, I'll give reply to all the answers. Okay. So I think viewers are adding. So I'll wait for a few seconds. So Nimal, hi. So I'll tell you that later. So today my topic is on cervical spondylitis. So we'll discuss about that. So I'm waiting for a few other members to join our live. Yeah, let's start. Okay. So coming to the topic. So cervical spondylitis is a variant of tear of disc and vertebrae in the cervical region. Hi Sai, Karthik. So this exercise is for all neck pains. So Tushita, this is only for the condition of cervical spondylitis. So we should not perform for every neck pain. Hi Chuchu. So I'll start with the topic. So cervical spondylitis is a degeneration of vertebrae in the disc and vertebrae in the side. So coming to that, so what is spine and what is disc? వెన్నెముకలు అంటాం కదా. సో విల్ బీ హ్యావింగ్ వర్టిబ్రేస్ ఒకదాని కింద ఒకటి ఇలా అలైన్ అయి ఉంటుంది అనమాట. సో ఈ రెండింటి మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది. సో ఇట్ విల్ బీ లైక్ ఎ కుషన్. సో బైక్స్లో షాక్ అబ్జార్బ్స్ ఎట్లా ఉంటాయి, సో అలా ఉంటుంది అనమాట. సో ఇదేంటి అంటే ఫ్రిక్షన్ హెల్ప్ చేస్తుంది. సో ఏమైనా జర్కీ మూమెంట్స్ అయినా సో దిస్ విల్ ప్రొవైడ్. సో ఈ ఫ్రిక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ డిస్క్ అనేది డీజనరేషన్, ఈ డిస్క్ కానీ ఈ వర్టిబ్రే కానీ డీజనరేషన్ని సో సర్వైకల్ స్పాండిలైసిస్ అని చెప్తాము. ఇది జనరల్లీ 60 years అబోవ్ ఏజ్ వాళ్ళకి వస్తుంది. అండ్ ద పీపుల్ హూ మెయింటైన్ వెరీ బ్యాడ్ పోస్చర్, సో ఫర్ షూర్ దే విల్ గెట్ దిస్. ఐ థింక్ ఐటీ పీపుల్ నీడ్ దిస్. సో కమింగ్ టు ద ఎక్సర్సైజెస్, సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అప్లై హాట్ అండ్ కోల్డ్ ప్యాక్. సో స్వెల్లింగ్స్ అలా ఏమన్నా ఉంటే, లైక్ ఈ రీజియన్లో మీకు స్వెల్లింగ్స్ ఏమన్నా విత్ పెయిన్ అండ్ స్వెల్లింగ్స్ ఉంటే, సో ప్లీజ్ అప్లై కోల్డ్ ప్యాక్. సో ప్లీజ్ అప్లై కోల్డ్ ప్యాక్ అరౌండ్ యువర్ నెక్. అది కూడా కంటిన్యూస్గా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ వీ హ్యావ్ టు అప్లై లైక్ దిస్, పెట్టేసి వదిలేయాలన్నమాట. సో పెయిన్ లేదు, ఓన్లీ స్టిఫ్నెస్ అండ్ పెయిన్ ఉంది, స్వెల్లింగ్స్ లేదు అంటే యూ కెన్ గో విత్ హాట్ ప్యాక్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసే ముందు ఇది పెట్టుకుంటే మీకు నెక్ అనేది ఫ్రీగా ఉంటుంది అనమాట. యూ కెన్ పర్ఫార్మ్ ఎక్సర్సైజ్ ఫ్రీలీ. ఓకే. సో ఫస్ట్ కమింగ్ టు ద రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజెస్. సో ఐ స్టార్ట్ విత్ టచ్ ఇన్. సో నేను చూపిస్తాను.
సో సో నేను ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేస్తాను, నాతో పాటు మీరు కూడా చేయండి. సో మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో అప్పుడు ఆ మూమెంట్లో పెయిన్ అనేది వస్తే లైక్ యూ స్టాప్ డూయింగ్ ద ఎక్సర్సైజెస్. సో అండ్ మూమెంట్ చేసేటప్పుడు కంప్లీట్ మూమెంట్ అనేది చేసినప్పుడు మీకు పెయిన్ అనేది వస్తే లైక్ యూ డోంట్ గో టెల్ ద పెయిన్ ఉన్నంత వరకు వెళ్ళకండి. సో పెయిన్ ఫ్రీ మూమెంట్ అనేది జరగాలి. సో వీల్ డూ దిస్ ఎక్సర్సైజెస్ ఫర్ 10 times. ఓకే, వీల్ స్టార్ట్ డూయింగ్ దిస్. సో వీ హ్యావ్ టు డూ టచ్ గడ్డం లోపలికి అనాలి. సో ఇది 10 times చేస్తాం. సో we'll start with the exercises. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. సో గుర్తుపెట్టుకోండి, ఇది పెయిన్ ఫ్రీ ఎక్సర్సైజ్, పెయిన్ ఫ్రీ మూమెంట్సే చేయాలి. సో అబోవ్ దట్ అసలు చేయదు. పెయిన్ ఉన్నా కూడా అలానే చేసినామంటే పెయిన్ ఎక్కువ చేసిన వాళ్ళం అవుతాం. సో పెయిన్ ఫ్రీనే చేయాలి. ఓకే, సో వైల్ డూయింగ్ దిస్, సో ప్లీజ్ మెయింటైన్ పోస్చర్, స్ట్రైట్ కూర్చోవాలి. అండ్ మై సజెషన్ ఈస్, మీరు ఎక్సర్సైజ్ ఏదైతే చేస్తున్నారో సో మిర్రర్ ముందు చేస్తే మీకు ఎలా చేస్తున్నారో మీకు తెలుస్తుంది. సో సో పోస్చర్ ఈజ్ మెయిన్ థింగ్. అండ్ డూ పెయిన్ ఫ్రీ మూమెంట్, పెయిన్ లేని మూమెంటే చేయాలి. ఓకే, సో కమింగ్ టు సో ఇందాక టచ్ 10 times చేశాం కదా, సో అలా ఇంకా 2 repetitions చేయాలి. సో 10, 10, 10 టోటల్ 3 sets చేయాలి. సో కమింగ్ టు ద అదర్ ఎక్సర్సైజ్, యూ హ్యావ్ టు సిట్ స్ట్రైట్ అండ్ వీల్ డూ ద నెక్ బెండింగ్. తల బెండ్ చేయడం చేద్దాం. సో వీ హ్యావ్ టు బెండ్ అవర్ నెక్, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్, లైక్ స్ట్రైట్ నుంచి రైట్ సైడ్ బెండ్ చేద్దాం. సో అండ్ దెన్ లెఫ్ట్. సో నాకు ఇక్కడ ఇది కూడా పెయిన్ఫుల్ అనిపిస్తే, ఇక్కడ వర్క్ చేసిన పెయిన్ అనిపిస్తే యూ డూ టిల్ హియర్ అండ్ కమ్ బ్యాక్ టు దిస్ పొజిషన్. Come till here and come back to this position. Okay, so we'll do this and we should not lift our shoulder up. Okay, neck ke kindiki తీసుకెళ్ళాలి. So we'll start 1. సో ఇది చేసేటప్పుడు నోస్ స్ట్రైట్ ఉండాలి, ఐ స్ట్రైట్ ఉండాలి. మిర్రర్లో చూస్తూ చేయండి. సో దిస్ చేసేటప్పుడు ఇలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళి బెండ్ చేయొద్దు. ఓకే, స్ట్రైట్ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Relax. So this we have to do for still more 2 times. సో టోటల్ 3 sets, 10, 10, 10. సో 10 అయిపోయిన తర్వాత ఒక్క 5 seconds రిలాక్స్ అయ్యి మళ్ళీ 10, మళ్ళీ రిలాక్స్ అయ్యి ఇంకో 5 seconds, ఇంకొక 1 set అనమాట. సో టోటల్ 3 sets. సో సేమ్ పోస్చర్ మెయింటైన్ చేయాలి, పెయిన్ లేనంత వరకే చేయాలి. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ రొటేషన్స్ చేద్దాం. సో వీ హ్యావ్ టు లుక్ టు వన్ సైడ్ కార్నర్ అండ్ అదర్ సైడ్ కార్నర్. సో ఇది చేసేటప్పుడు బాడీ మూవ్ అవ్వద్దు, ఓన్లీ నెక్ అనేది మూమెంట్ జరగాలి. సో స్ట్రైట్ అండ్ టర్న్ ఆన్ యువర్ రైట్ సైడ్. 1, ఇది కూడా 10 times చేయాలి. సో ఇది చేసేటప్పుడు మనం ఇలా చేయొద్దు అండ్ డౌన్ చేసి టర్న్ చేయొద్దు, స్ట్రైట్గా ఉండాలి. సో మెయింటైన్ దిస్. 1, 2, 3. సో ఇది కూడా పెయిన్ ఫ్రీ. ఇంతవరకు చేస్తుంటే పెయిన్ వస్తే ఓన్లీ డూ పెయిన్ ఫ్రీ, పెయిన్ లేనంత వరకే మూమెంట్ చేయండి. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Relax. So this also we have to do 3 sets. So 10 relax, 10 relax and then 10. Okay, okay, coming to the next exercise. So neck up and down movements. Okay, so we have to be straight and tala pipe cheyali and down. కిందికి చేసేటప్పుడు కొంచెం టచింగ్ చేసి డౌన్ చేద్దాం. సో ఇది చేసేటప్పుడు కొంతమందికి పెయిన్ వస్తుంది. సో టచింగ్ అండ్ డౌన్. సో పెయిన్, ఒకవేళ పెయిన్ అనిపిస్తే ఎక్కువ టచింగ్ చేస్తే పెయిన్ అనిపిస్తే కొంచెం ప్రెస్ టచింగ్ చేసి డౌన్ చేయండి.
సో ఇంతవరకు చేస్తుంటే పెయిన్ వస్తుందా అంటే ఇంతవరకే చేయాలి మనం. అండ్ ఇంతవరకు చేస్తుంటే మూమెంట్ పెయిన్ వస్తుంది అంటే లైక్ ఇంతవరకే చేయాలి. టచింగ్ డౌన్, 1 touching down, 2 touching and down, 3 touching and down, 4 touching and down, 5 touching and down, 6 touching and down, 7 touching and down, 8 touching and down, 9 touching and down, 10 touching and down. Okay, సో ఇలా 10 3 సెట్స్ అనేది చేయాలి. సో ఈ 4 ఎక్సర్సైజ్ గుర్తున్నాయి కదా. సో ఇవి ఏంటి అంటే లైక్ చెప్పాను కదా డీజనరేషన్ అవుతుంది అని చెప్పేసి. సో అప్పుడు మనకు జాయింట్ స్టిఫ్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇఫ్ యూ డూ దిస్ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజ్ నెక్ మూమెంట్స్ చేస్తే ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అవుతుంది. సో 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 కమింగ్ టు ద ఐసోమెట్రిక్స్ అండ్ స్ట్రెంథనింగ్స్ అండ్ స్ట్రెచింగ్స్ చేస్తాము. ఎందుకు చేస్తాము స్ట్రెంథనింగ్స్ అంటే లైక్ సో చెప్పాను కదా పోస్చర్ వల్ల మనకి ఇది అఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి. సో మ్యాక్సిమం విల్ టేక్ ఎగ్జాంపుల్ ఐటీ పీపుల్. సో వాళ్ళు మ్యాక్సిమం సిస్టమ్ మీద ఇలా వర్క్ చేస్తారు కదా. సో దేర్ నెక్ పోస్చర్ విల్ బి లైక్ దిస్. ఓకే, ఐ థింక్ యూ కెన్ సీ రైట్. సో ఇలా 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 వర్క్ చేస్తుంటారు. సో ఇలా వర్క్ చేస్తుంటారు రైట్. సో హెడ్ అనేది ఇట్లా ఫార్వర్డ్ ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ ఈ మజిల్స్ అన్ని కంటిన్యూస్గా వర్కింగ్ స్టేట్లో ఉంటాయి అన్నమాట. సో కంటిన్యూగా లైక్ ఒక టెంట్ ఉంటుంది కదా మ్యారేజెస్కి వేసుకుంటాం. సో టెంట్ నిలబడాలి అంటే లైక్ ఒక థ్రెడ్ అనేది పుల్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా. సో ఆ థ్రెడ్ వచ్చేసి ఇమాజిన్ దిస్ మసిల్స్. సో అవి గట్టిగా పట్టుకుంటేనే లైక్ మెడ అనేది ఇలా ఉంటుంది. సో ఇలా కంటిన్యూస్గా మజిల్ యాక్టింగ్లో ఉంటే మజిల్ టైట్ అయిపోతుంది. సో వీ హ్యావ్ టు స్ట్రెచ్ దిస్ మజిల్స్ అండ్ కంటిన్యూగా రిలాక్స్ అయిన మజిల్స్ వీక్ అయిపోతాయి అనమాట. సో వీ హ్యావ్ టు strengthen ద వీక్ మజిల్స్. ఓకే, వీల్ నో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఫస్ట్. దీనికి కూడా స్ట్రైట్గా కూర్చోవాలి అండ్ బాడీ స్ట్రైట్. సో వీ హ్యావ్ టు టేక్ అవర్ హ్యాండ్స్ హెల్ప్ తీసుకొని వీ హ్యావ్ టు బీ స్ట్రైట్. ప్రెషర్ హెడ్ని హ్యాండ్స్ వైపు పుష్ చేయాలన్నమాట. హ్యాండ్స్ హెడ్ని పుష్ చేయాలి. సో ఈక్వల్ ప్రెషర్ అని ఉండాలి, లైక్ ఈక్వల్ ప్రెషర్. హెడ్తో ఓవర్ హెడ్ని ప్రెస్ చేయొద్దు, హెడ్ని ఓవర్ ఎక్కువ హ్యాండ్కి ప్రెస్ చేయొద్దు. ఓకే, సో యూ హ్యావ్ టు బీ స్ట్రైట్ అండ్ బ్యాలెన్స్ ప్రెషర్ ఇస్తాము. ఇఫ్ యూ ఫీల్ ఎనీ పెయిన్ ఏమన్నా వస్తే ఎక్కువ ప్రెస్ చేసేటప్పుడు ఆ ప్రెషర్ అనేది తగ్గివ్వండి. ఓకే, సో విల్ స్టార్ట్ డూయింగ్ దిస్. ఇది మనం ప్రెస్ చేస్తూ 10 హోల్డ్ చేసి రిలాక్స్ చేద్దాం. ఓకేనా? సో విల్ స్టార్ట్. Press 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. You can see all these muscles becoming stiff. Okay. Okay. Once again, we'll do relax. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. So once again, we'll do 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. So this we have to perform for 10 times. సో ఐ హ్యావ్ డన్ 3 times now. 3 సార్లు చేశాను. ఇంకా అలా 7 times చేయాలి. టోటల్ 10 times చేయాలి స్ట్రెంథనింగ్. సో సేమ్ అలానే బ్యాక్. సో వీ హ్యావ్ టు టేక్ అవర్ హ్యాండ్స్ లైక్ దిస్. సో వెనక్ సైడ్ పుష్ చేద్దాం హ్యాండ్స్ వైపు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. వన్స్ అగైన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. So ఇలా 10 times చేయాలన్నమాట. సో టోటల్ 10. ఓకే, సో these we are doing for strengthening purpose. సో నెక్స్ట్ సైడ్ ప్రెసింగ్. సో హ్యాండ్ ఉంది కదా ఇక్కడ ఇయర్ పైన పెట్టుకొని సో టువర్డ్స్ దిస్ సైడ్ ఇలా పుష్ చేయాలి. ఓకే, సేమ్ ఇది కూడా ఓవర్ ప్రెషర్ ఇవ్వద్దు, హ్యాండ్ ఓవర్ ప్రెషర్ ఇవ్వద్దు. సో స్ట్రైట్ అండ్ పుష్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Once again. 1, 2,
3, 4, 5, 6, 7, 8, 9, 10. Once again, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. You can see all these muscles getting contracted. Relax. So, ఇది కూడా 10 times we have to do. Okay. So, same opposite side. చెవి పైన పెట్టుకోవాలి. So, push towards that side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Once again. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Once again. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. So, these four are strengthening exercises. Now coming to the stretching. చెప్పాను కదా ఈ మజిల్స్ టైట్ అవుతాయని. సో we'll stretch that. Okay. So stretch చేయడానికి so we'll hold this hand to our chair, or you can place your hand back. Okay. You can see my muscles getting stretched. Okay. Opposite hand ear పైన పెట్టుకొని straight ఉండాలి. Ear పైన పెట్టుకొని pull your head towards your opposite side. You can see this muscle getting stretched. So from here you have to feel the stretch. So we have to maintain this stretch for 20 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. The same we'll do on the other side. So the same, hold on, keep your hand back or hold the chair like this. So pull, keep your hand here and pull towards opposite side. You can feel the stretch from here to here. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. So this stretching we have to do for 3 times. So 20, 20, 20. 3 sets is enough. So coming to the other muscle, one more stretch. So we'll be having a muscle over here. You can see me. So you can see this muscle, right? So this also continuously work when we are in this position, in this neck position. So you can see this muscle, right? We stretch this muscle. Okay. Sit straight and look up and bend to your corner. You feel stretch from here to here. So I think you can see this, right? 1, this also hold for 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, and 20. Relax. So the same we'll repeat on the opposite side. So this is the muscle, and straight, go up, bend towards the opposite side. You feel the stretch from here to here. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. Okay. So whenever you are doing exercises, please observe how you are doing. So wrong గా చేస్తే మళ్ళీ పెయిన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో పోస్చర్ మెయింటైన్ ఇంపార్టెంట్. సో ఈ స్ట్రెచెస్ వచ్చేసి 3 sets చేయాలి. 20, 20, 20, 3 sets. Okay. So the main issue is a posture. Okay. So I'll explain you the postures, how to sit, how to be in a lying position, వర్క్స్ చేసుకునేటప్పుడు ఎలా మెయింటైన్ చేయాలో ఐ విల్ టెల్ యూ ఆల్ దోస్. సో కమింగ్ టు ద సిట్టింగ్ పొజిషన్, సో దీస్ ఆర్ ద ఎక్సర్సైజెస్, దీస్ ఆర్ ద మెయిన్ ఎక్సర్సైజెస్ which we have to perform for this condition. Okay. So coming to the postures, so first thing, so we have to take our back completely to the chair.
okay, and sit straight. And we have to maintain a pillow over here to maintain this space, okay, and we have to sit like this. And I suggest you to prefer handles ఉన్న chair ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే లైక్ హ్యాండిల్స్ ఉంటే సో వీ కెన్ ప్లేస్ అవర్ హ్యాండ్స్ లైక్ దిస్, వీ కెన్ మేక్ అవర్ షోల్డర్స్ సైడ్ అండ్ వీ కెన్ సిట్ లైక్ దిస్. వీ హ్యావ్ టు సిట్ లైక్ దిస్, ఓకే. సో హ్యాండిల్స్ లేనప్పుడు, పిల్లో లేనప్పుడు, ఈ పోస్చర్ మెయింటైన్ చేసినప్పుడు విల్ సిట్ లైక్ దిస్. సో వీ లైక్ మనకు అలా అనిపిస్తుంది కూర్చోండి. ఒకవేళ హ్యాండిల్స్ లేవు అనుకోండి, సరే స్ట్రైట్ కూర్చొని హ్యాండిల్స్ లేవు అనుకోండి, విల్ సిట్ లైక్ దిస్ అండ్ విల్ గో లైక్ దిస్. ఓకే, మ్యాక్సిమం ఐటీ పీపుల్ విల్ డూ దిస్. సో యూ హ్యావ్ టు సిట్ స్ట్రైట్ and maintain this and keep your hands like this. And IT people, whenever you are using your desk laptop, it should, your table should be like, if you extend your hands, so if hands sharp there in the height kunda table, so keyboard meer in the height use cheyali. Your screen should be here, like equal to your eye level. If it is up, you will go like this. If it is down, you will go like this, okay. So maintain this, okay. ఇది మెయింటైన్ చేయాలి, ఓకే. అండ్ whenever you are doing సో కుకింగ్ కానివ్వండి, ఏదైనా చేయాలనుకోండి, సో టేబుల్ ఉంటుంది కదా, కుకింగ్ చేసేటప్పుడు టేబుల్ ఉంటుంది కదా, సో ఇలా బెండ్ అయ్యి కుకింగ్ చేస్తాం. సో అవాయిడ్ దట్. జస్ట్ ఒక స్టెప్ వెనక్కి వెళ్ళేసి ఇలా కూర్చోండి. సో అప్పుడు మన హెడ్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. సో అండ్ వీ కెన్ సీ విత్ అవర్ ఐస్, కళ్ళతో చూస్తూ చేయొచ్చు. సో ఎక్కువ ఇది స్ట్రెయిన్ చేయకుండా, ఓకే. సో ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి ఇది చేసుకోవచ్చు. అండ్ ఏదైనా కింద పడిన ఏదైనా కటింగ్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి అన్నప్పుడు ఆ టేబుల్ మీద కట్ చేసుకోకుండా, సో కమ్ అండ్ సిట్ టేబుల్ మీద కట్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఆ టేబుల్ డౌన్ ఉండకూడదు. సో ఈక్వల్ టు యర్ షోల్డర్, లైక్ ఎల్బో లెవెల్, ఓకే. సో ఇలా కట్ చేసుకోవాలి. సో థింగ్స్ అనేవి లైక్ ఎలా ఉండాలి అంటే లైక్ సో దానికి తగ్గట్టు మనం మౌల్డ్ అవ్వకూడదు, మనకు తగ్గట్టు దాన్ని మౌల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఏ వర్కౌట్ చేసినా, ఏ యాక్టివిటీస్ చేసినా, సో ఆ స్పైన్ షుడ్ బి స్ట్రైట్, ఓకే. సో వీ షుడ్ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు మీరు ఆలోచించండి, సో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది. సో అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. సో ఇది మెయిన్గా చూసుకోండి. సో ఐ విల్ టెల్ యూ ద పోస్చర్స్ హౌ టు లై డౌన్. సో ఫస్ట్ కూర్చునేటప్పుడు we have to sit straight like this and side కి పడుకొని కాలు పైన పెడుతూ we have to lay down. And if we want to turn that side, we have to turn this way, okay. Should not go directly and lay down like this, okay. So we have to first sit and lie down, పక్కన పడుకొని side కి తిరిగి we have to lay down like this. జనరల్లీ ఏ పొజిషన్లోనే నెక్ స్ట్రైట్ ఉండాలని చెప్తున్నాను కదా. సో మనకి స్ట్రైట్ లైన్ పొజిషన్లో మన బాడీకి నెక్కి అంత డిఫరెంట్ స్పేస్ అనేది ఉండదన్నమాట. సో పిల్లో యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ యూజ్ చేసే హ్యాబిట్ ఉంటే యూజ్ అ స్మాల్ పిల్లో, చిన్న పిల్లో యూజ్ చేయండి. అది కూడా యూ షుడ్ నాట్ యూజ్ లైక్ దిస్, షోల్డర్ లెవెల్కి ఉండకూడదు, ఉంది నెక్ వరకే వేసుకోవాలి. సో పిల్లో లేకపోయినా పర్వాలేదు. ఒకవేళ పెద్ద పిల్లో అంటే ఏంటి అంటే, సో మ్యాక్సిమం వీళ్ళు ఇదే మిస్టేక్ చేస్తాం అనమాట. సో పెద్ద పిల్లో అంటే ఏంటి అంటే, సో సీ మై నెక్, నా నెక్ ఇలా ఉంది. సో ఇఫ్ ఐ యూజ్ మొబైల్స్ ఉందో, సో నా నెక్ ఇంత కంటిన్యూస్ ఒకే పొజిషన్లో ఉంది కాబట్టి బ్యాక్ అనేది మళ్ళీ స్ట్రెయిన్ అవుతుంది. సీ ఐ రిమూవ్ దిస్, మై నెక్ ఇస్ లైక్ దిస్ in this position. So that would strain up. So we have to maintain in straight line position, straight back pillow use చేయకుండా ఉన్నది, లేదంటే small pillow ఉన్నది. And in side line, so we have to turn like this and see I am straight. చెప్పాను కదా ఈ పొజిషన్ మీద స్ట్రైట్ ఉంది. So I am straight like this. So my neck and body straight. సో ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లోనే మనం పిల్లో అనేది ఫిట్ చేసుకోవాలన్నమాట. సో ఇన్ దిస్ స్పేస్ ఐ ఫిట్ పిల్లో, ఓకే. సో ఈ స్పేస్లో ఉండాలి. హెడ్ ఎలా ఉన్నా స్పేస్ అనేది, నెక్ అనేది స్ట్రైట్గా ఉండాలి, ఓకే. సో ఈ పిల్లో లేకపోతే ఏమవుతుందంటే స్మాల్ పిల్లో యూజ్ చేస్తారు. సో
సో స్మాల్ పిల్లో యూస్ చేస్తే ఏమవుతుందంటే నెక్ అనేది డౌన్ అయిపోతుంది. సీ మై నెక్ హౌ ఇట్ ఇస్ స్ట్రైట్గా లేదు. సో ఇక్కడ కంటిన్యూస్ స్ట్రెచ్ అనేది ఉంటుంది. సో ఇఫ్ ఐ యూజ్ అ బిగ్ పిల్లో, how my neck is 5 ఉంది కదా. సో ఇఫ్ ఐ రిపోర్ట్ దిస్, సో నాకు నెక్ ఇలా ఉంది. సో ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా నెక్ అనేది స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఓకే, సో వీ హ్యావ్ టు రిలాక్స్ లైక్ దిస్. ఓకే, అండ్ వెన్ ఎవర్ యూర్ అండ్ అనేది, సో పడుకునేటప్పుడు 2 legs మధ్యలో పిల్లో అనేది యూజ్ చేయాలి. ఓకే, సో అప్పుడు పోస్చర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇఫ్ యూ డోంట్ యూజ్ ఎనీ పిల్లో లేదంటే we'll keep our legs like this and we'll sleep like that. So అప్పుడు బ్యాక్ స్ట్రెయిన్ అవుతుంది, నెక్ ట్విస్ట్ అవుతుంది. సో we'll face issues. So we have to say straight, lie down straight. So we have to use a pillow over here and we have to place a pillow in this space itself. Okay, ఈ స్పేస్ ని కవర్ చేయడానికి మనం పిల్లోస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, while getting up, so we have to keep our legs down, కాలు కింద పెడుతూ హ్యాండ్స్ అప్పుడు తీసుకొని పైకి లేస్తూ లేవండి. సో ఇలా డైరెక్ట్ ఇలా పడుకున్నప్పుడు ఇలా డైరెక్ట్గా లేవండి, అలా చేయండి. నెక్స్ట్ ఏమవుతుంది, బ్యాక్ స్ట్రెయిన్. ఐ థింక్ సో ఇంకోటి చెప్తాను. సో మనం కింద పడింది ఏదైనా తీసుకోవాలండి, లైక్ దిస్ పెన్, ఈ పెన్ కింద పడింది తీసుకోవాలి అనుకున్నాను. సో యూ షుడ్ నాట్ బెండ్ లైక్ దిస్ అండ్ టేక్ దిస్. సో ఇక్కడ నా నెక్ స్ట్రెయిన్ వస్తుంది, నా బ్యాక్ స్ట్రెయిన్ వస్తుంది. సో ఐ హ్యావ్ టు సిట్ డౌన్ అండ్ టేక్ దిస్ పెన్ అండ్ స్టాండ్. ఓకే, యూ షుడ్ నాట్ యూజ్ దిస్. ఇప్పుడు ఏదైనా పెయిన్ ఉందనుకుంటే అది అవాయిడ్ చేయాలన్నమాట. సో ఐ సిట్ డౌన్ అండ్ టేక్ దిస్ పెన్ అండ్ ఐ గెట్ అప్. ఓకే, సో ఇలా చేస్తే ఓవర్ స్ట్రెయిన్ అయిపోతుంది. ఓకే, అండ్ నాకు నీ పెయిన్స్ ఉన్నాయి, నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పేస్తే జస్ట్ గో టేక్ ఎ చైర్ అండ్ సిట్ అండ్ బెండ్ సైడ్ అండ్ టేక్ దట్. ఓకే, so coming, these are the postures which we have to maintain for sure. So so these are the exercises and postures. So if you try to maintain all this, you can get out from pain. So after doing the exercises also you can apply hot pack. సో స్ట్రెయిన్ అయింటారు కదా ఎక్సర్సైజ్ చేస్తూ, సో వన్స్ హాట్ ప్యాక్ అప్లై చేసుకుంటే సో యూ కెన్ ఫీల్ ఫ్రీ అనమాట. సో హాట్ ప్యాక్ కూడా ఎలా అప్లై చేయాలంటే జస్ట్ అప్లై హియర్ లైక్ దిస్, డోంట్ కీప్ ఇట్ లైక్ దిస్, అలానే పెట్టేసి ఉంచొద్దు, జస్ట్ ఇట్లా పెట్టి ఇట్లా తీస్తూ ఉండండి. ఓకే, సో ఏదైనా కంటిన్యూస్గా ఒకే పోస్చర్ అనేది మెయింటైన్ చేయకండి. సో మీకు నెక్ పెయిన్ ఉంది, కంటిన్యూస్గా లైక్ వర్క్ చేయాలి, సో ఒక 20 minutes కంటిన్యూస్గా వర్క్ చేస్తూ లైక్ ఒక 5 minutes జస్ట్ గెట్ అప్ అండ్ అటు ఇటు తిరిగేసి మళ్ళీ వచ్చి కూర్చోండి. ఆర్ ఎల్స్ జస్ట్ చేంజ్ యువర్ head, do small gentle neck movements up and down like this, and you can feel free. Okay, and ఇంకోటి ఏంటి అంటే, so whenever you are watching TV, so just don't watch your TV like this. So your TV should be straight, you have to watch TV straight. Okay, so mobiles యూస్ చేస్తున్నా కూడా, మొబైల్ ఫోన్స్ కానీ ఏదైనా యూస్ చేస్తున్నా, I have to read my paper, so ఇలా పెట్టుకొని యూస్ చేయండి. Don't read your books or newspapers like this, you have to read like this. Okay, whenever you are using your mobile phones, just use like this. You have to sit straight and maintain a pillow and sit straight and use your phone or mobile something like this. Okay, so and driving lo kuda, so we can maintain this posture in driving. So don't sit like this and drive. ఇలా కూర్చొని స్ట్రైట్గా ఉండాలి, స్పైన్ అనేది స్ట్రైట్గా బ్యాక్ అనేది ఈ పొజిషన్లో ఉండాలి. సో ఇలా చేసి. ఓకే, సో anything else? So this is for today session. So I'll check out with please keep it louder. Thank you, this is great, helpful. Thank you, John. Thanks, Vijaya. Madhu Chana, thanks for explaining all this important. Thank you, Madhu. Nikila,
asked me one question: is it safe to use neck belts to avoid neck pain? Yeah. So if we have more neck pain, we'll use that collar belt to avoid that movement. Okay, so I have told you na ఇది ఈ నెక్ పోస్చర్ అనేది మెయింటైన్ చేయడానికి మనం బెల్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఎక్కువ పెయిన్ ఉంటే, సో సివియర్ పెయిన్ ఉంటే ఏంటి అంటే లైక్ అది మెయింటైన్ చేసినా లైక్ వీ ఫీల్ డిస్కంఫర్ట్, బట్ పోస్చర్ మెయింటైన్ చేయడానికి వీ హ్యావ్ టు యూస్ బెల్ట్. Cervical collar helps in neck pain. Yes, Pradeep Kumar, cervical collar will help you in neck pain. That too to maintain neck in a posture. Okay, so posture అనేది చేంజెస్ అవ్వకుండా ఉంటే లైక్ మనకి పెయిన్ అనేది తెలియదు అనమాట. సో లైక్ ఏంటి అంటే మనకు లార్డోటిక్ పోస్చర్ ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది మన నెక్. సో మన పోస్చర్ చేంజ్ అవుతే ఇలా అయిపోతుంది మన నెక్. సో అప్పుడు కంటిన్యూగా ప్రెషర్ అనేది జాయింట్ మీద పడుతుంది. సో టు మెయింటైన్ దట్ వీల్ యూస్ కాలర్. గుడ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ అనంతలక్ష్మి. హాయ్. So this is for today's session. So I'll explain you. Doubts ఏమైనా ఉంటే I'll explain you. Please can you suggest some exercises for lumbar spondylitis? Smith Ghosh. So our Nightingale's team is Smith Ghosh. So we are doing still more sessions on every Tuesday and Friday. Please follow our page, Nightingale's Home Health Services. I think you can find out exercises for lumbar spondylitis. Thank you. Any remedy to avoid this problem? Vasantrao garu. So he asked like any remedy to avoid this problem. So we ఇది అవాయిడ్ చేయాలంటే మెయిన్ థింగ్ వచ్చేసి పోస్చర్ అనేది మెయింటైన్ చేయాలి సార్. 60 years దాటితే ఎవరికైనా ఈ కండిషన్ అనేది వస్తుంది. సో అది మెయింటైన్ చేయాలి అంటే లైక్ మన నెక్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన పోస్చర్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో పోస్చర్ మెయింటెనెన్స్ చేయకపోతే ఏంటంటే ప్రెషర్ అనేది పడుతుంది. కాబట్టి సో మనం పోస్చర్ మెయింటైన్ చేసుకుంటే లైక్ వీ కెన్ అవాయిడ్ ఫ్యూ ఆఫ్ థింగ్స్ అండ్ ఆ నెక్ స్టిఫ్నెస్ అవ్వకుండా ఉండడం. సో ఇలా జరుగుతాయి అనమాట. సో మెయిన్ థింగ్ వచ్చేసి పోస్చర్ మెయింటెనెన్స్. దీపక్, థ్యాంక్ యూ. Sunil, when I woke up, my neck and right shoulder is in severe pain. Which one is helpful, hot or cold? Sir, if I want to know the difference of applying both. Sir, సో హాట్ అండ్ కోల్డ్ ప్యాక్ ఎందుకు అప్లై చేసుకుంటాం అంటే మనకు పెయిన్ రిడక్షన్ అనమాట. హాట్ వచ్చేసి మనకి రెండు పెయిన్ రిలీఫ్ వస్తాయి. బట్ హాట్ ఎలా వర్క్ చేస్తుంది అంటే సో మనకు స్పెసిఫిక్ రీజియన్లో ఏమైనా స్టిఫ్నెస్ కానీ అలా ఉంటే దాట్ విల్ రిలాక్స్ దట్ మజిల్. ఓకే, సో కోల్డ్ ప్యాక్ వచ్చేసి మనం స్వెల్లింగ్స్కి యూజ్ చేస్తాం. స్వెల్లింగ్ విత్ పెయిన్ ఉంటే మనకు అది యూజ్ చేస్తాం అనమాట. సో బెటర్ ఐ విల్ సజెస్ట్ యూ హాట్ ప్యాక్. థ్యాంక్ యూ రాజ్. Clinical location Sai Giridhar. We don't have a clinic, it's a home service. It is a home service company. Best exercises. Thank you Ramakrishna. Pawan Chaudhary, are you Telugu? Please speak in Telugu. I have explained you guys in Telugu itself. Okay, thank you Nirmal Kumar. Thank Divya, thank you Priya, thank you Priya. So Sandeep, cervical spondylitis is a different condition. I have told you right now, right? So still more topics are about to come. So we can follow our page for that. So we'll be having new sessions. Fresh topics on every Tuesday and Friday. You please keep following our FB page. Kranti, I am feeling neck stiffness. Any remedy?
So Kranti, so you apply hot pack, and I've told you, right? You apply hot pack and do neck movements, and you'll feel free. Severe neck, Sai Manoj. Oh, severe neck pain, you will suggest cervical collar. Is it good? How long will you suggest to wear? Okay. So I've told you cervical collar we'll use to maintain posture, right? So whenever you are traveling, whenever you are in you are watching something. So okay, one. So whenever you are traveling, whenever you are sitting, you have to wear continuously that collar belt. Okay. If you think you have more pain and you are unable to maintain your neck, so you can use collar. So తినేటప్పుడు పడుకునేటప్పుడు you can remove that. Okay. I'm having radiating pain towards my left shoulder. So these exercises help. Sandeep Shetty, like I've told you, right? సో డిస్క్ అనేది కంప్రెస్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఆ డిస్క్ అనేది బల్జింగ్ అనే డిస్క్ పోస్చర్ బ్యాడ్ మెయింటైన్ చేసే వాళ్ళకి డిస్క్ అనేది కంప్రెస్ అవుతుంది అనమాట. సో ఆ డిస్క్ అనేది బయటికి బల్జ్ అవుతుంది. సో ఆ బల్జ్ అయినప్పుడు పక్కన ఉన్న నర్వ్స్ని ప్రెస్ చేస్తుంటుంది అనమాట. సో దాట్ లీడ్స్ టు రేడియేటింగ్ పెయిన్. సో దాట్ విల్ కమ్ అండర్ ద అదర్ టాపిక్. సో అది డిస్క్ హెర్నియేషన్స్ అట్లా అంటాము. సో యూ కెన్ వెయిట్ ఫర్ దాట్. Priyanka Gattu, good job Mancha, thank you. Hello Sangeeta, thank you for information. Thank you Gucci. Hi Ramya. What we have to do when you have pain throughout your shoulder? Yogi Vijay. So the shoulder thing you can cover that in another session. So please wait for that. Any exercises for neck stiffness, Sangeeta? So neck stiffness, just apply hot pack and do the neck movements. You feel free. Okay. Any exercises for neck stiffness, please? So these are the main exercises you have to perform. An appointment for you through video call consultation. Thank you so much, Mancha. Thank you, Rachna. Thank you, Nitisha. So this is all for today. Thank you for joining us live today. So if you guys need any other topics, just follow. So I'm getting still more questions. Hi Mancha, simple exercises explain clearly to all. Mancha is my physiotherapist. Oh, thank you. Thank you Haripriya. Thank you Deepu. Thank you all. I'm searching still more exercises in detail. Thank you for that. Thank you Priya. Okay, this is all for today. So if you want more conditions, so you can follow. Can we play some exercises? Santana Lakshmi. So for this, I've told నేను చాలా ఎక్సర్సైజ్ చెప్పాను. సో యూ ప్లీజ్ ఫాలో దాట్. సో ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజెస్, రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ అండ్ స్ట్రెచ్చింగ్స్. సో ఈ ఎక్సర్సైజెస్ చేసుకోండి, హాట్ ప్యాక్ పెట్టుకోండి, పోస్చర్ మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. సో మీరు బెటర్గా ఫీల్ అవుతారు. థమ్ టు షోల్డర్, సంతాన లక్ష్మి. సో చెప్పాను కదండి, థమ్కి రేడియేటింగ్ థమ్ టు షోల్డర్ రేడియేటింగ్ అవుతుందంటే అది అదర్ న్యూరో కంప్రెషన్స్ అనేవి జరుగుతుంది ఉంటుంది. సో అది వేరే టాపిక్స్లో చూద్దాం. థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ Manikanta Naidu, thank you. We want more live programs from you. Thank you Nikhila. Yeah, sure, we'll work it on it. Nice talk, super. Thank you Rohit. So I'll end up this session. Okay, so if you wanna more topics, just follow our session or follow our Facebook
page, Nightingale's Home Health Services. Okay, so every session will be on Tuesday and Friday. Okay, thank you for joining us live today. Take care of yourself, stay fit, stay at home. Thank you.